ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల యాదవ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర స్థాయి రైతు సదస్సులో రైతును ఆదుకోకపోతే ఉద్యమాలు తప్పవు, వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వాల విధానాలే కారణమని శుక్రవారం ద్వారకా తిరుమలలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. ముందుగా రైతు సంఘం జెండాను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు ఆవిష్కరించారు. నవంబర్ 26 ఢిల్లీలో జరగబోయే కార్యక్రమంలో డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన రైతు సంఘం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతు ఉద్యమ అమరవీరులకు వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. జోహార్ కామ్రేడ్ ఉద్దరాజు రాము, జోహార్ కామ్రేడ్ ఉద్దరాజు రాము, జోహార్ కామ్రేడ్ అన్నయ్య వెంకటేశ్వరరావు, జోహార్ కామ్రేడ్ అన్నయ్య వెంకటేశ్వరరావు, జోహార్ కామ్రేడ్ తమ్మారెడ్డి శశామూర్తి గారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలకి అందరికీ నమస్కరిస్తూ 14,56,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 14 కోట్ల రైతు కుటుంబాల మీద మొత్తం మీద కూడా బ్యాంకుకి కట్టకుండా నిలబడిపోయినటువంటి పంట రుణాలు అంతకంటే 2.3 లక్షల కోట్ల నుంచి లేవు. ఆ పరిస్థితుల్లో తప్పనిసరిగా రైతులకు న్యాయం చేయాలి. అట్లాగే కేరళలో ఉన్నట్టుగా ఒక్క పర్యాయం రైతు రుణ ఉపశమన చట్టాన్ని చేస్తే తప్పనిసరిగా ఆత్మహత్య పరంపర అవుతుంది. కూడా దాదాపుగా ప్రతిరోజు 3 మంది చనిపోతూ ఉన్నారు. ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఏంటి, కేంద్ర ప్రభుత్వం అసలు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ వివరాలు కూడా నమోదు చేయాలి. అది మార్చుకోవాలి. అట్లాగే ప్రకృతి వైపరీత్యానికి సంబంధించినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు భూకేంద్రీని కూడా కమిటీ రికమెండ్ చేసిన విధంగా ఇప్పుడు 2010లో చేసిన ఎకరానికి కనీసంగా 15,000 రూపాయలు సహాయం అందించాలి. కరువప్పుడు కానీ లేకపోతే తుఫాన్లప్పుడు కానీ అధిక వర్షాలప్పుడు కానీ. మరి అప్పటికి ఇప్పటికీ ఇంకా పంట ఉత్పత్తి పెరిగింది. ఈరోజు ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సుని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మద్దతు ధరలు అట్లాగే వ్యవసాయ సంక్షోభం అనే అంశం మీదే ఈ సదస్సు నిర్వహించాము. పెద్దలు ప్రముఖులందరూ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు వ్యవసాయంలో రైతు ఇవాళ నష్టపోతూ ఉన్నాడు. కష్టపడుతున్నా సరే ఇవాళ వ్యవసాయ సంక్షోభ ఫలితంగా కానీ కష్టపడి పండించిన పంటలకి కనీస ధరలు రాక నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% ఫార్ములా ప్రకారం అన్ని పంటలకు కూడా మద్దతు ధరలు ప్రకటించాలని చెప్పి ఈ సదస్సు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో ఇవాళ మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఆయిల్ పామ్కి మద్దతు ధర లేదు కాబట్టి ఆయిల్ పామ్కి MSP ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇతర కోకో పంటకి కూడా MSP లేదు, దానికి కూడా MSP ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఏలూరు జిల్లా ప్రాంతంలో విస్తారంగా ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ పంటలు కూడా కనీస ధర రాక రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇవాళ ఆయిల్ పామ్ పంట కష్టపడి పండిస్తున్న రైతుకి సరైన ధర రావడం లేదు. ఇవాళ టన్ను ఆయిల్ పామ్ గెలలకి 18,500 రూపాయలు MSP ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే చెరుకు, మిర్చి అట్లాగే ఇతర మొక్కజొన్న ఇట్లా అన్ని పంటలు కూడా MSP ప్రకటించి ఇవాళ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం ఇవాళ మద్దతు ధరలు ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర రైతు సదస్సు తరఫున మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రైతులు నష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి నష్టపోతున్న రైతుల యొక్క రుణాల్ని ఇవాళ మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ నష్టపోతున్న రైతులు అన్ని రకాలుగా అన్ని పంటల రైతుల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్తులో ఇవాళ రైతాంగ రక్షణ కోసం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించాలని ఈ రైతు రాష్ట్ర సదస్సులో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి రైతాంగం అందరూ కూడా ఇవాళ వ్యవసాయాన్ని నిలబెట్టుకునే దానికోసం పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పే సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతుల్లో